హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. చాలా కాలం తర్వాత దగ్గర దగ్గర 6 మంత్స్ ఏడాది అయిపోయిన తర్వాత పిల్లల్ని ఐస్ క్రీమ్కి అయితే కావాలన్నారని ఆర్గానిక్ క్రీమరీ అని ఏదో పెట్టారు కొత్తగా అనేసి తీసుకెళ్ళాం. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారేమో అనేసి. అయితే బాగానే ఉంది ఐస్ క్రీమ్, కానీ మనకి మాత్రం వాయింపు అయిపోతుంది. కొత్తగా పెట్టారు కదా, జనాలైతే వస్తున్నారు టేస్ట్ చూడ్డానికి. అయితే ఏంటంటే ఐస్ క్రీమ్లా తినాలి, అందులో అన్ని రకాలు వేయకూడదు అంటారు మావారు కొంచెం ఇష్టపడలేదు, కానీ పిల్లలు మాత్రం ఎంజాయ్ చేశారు. స్ట్రాబెర్రీట పిల్లలు చాక్లెట్ ఇష్టపడతారు కదా, అలాగే మళ్ళీను వాళ్ళు ఏంటంటే ఇద్దరికి ఒక కప్పు సరిపోతుందని అనుకున్నాం. చాలు, అంతకన్నా పిల్లలు కూడా తినలేరండి ఐస్ క్రీము. తర్వాత తెలుస్తాయి, ఈ ఐస్ క్రీమ్ తినడం బాగానే ఉంటాయి, తర్వాత గొంతు నొప్పులు, జలుబులు ఇలాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేసి ఎప్పటి నుంచో పెట్టడం మానేసాం. ఇలాంటివి తినడం బాగానే ఉంటుంది, కానీ తర్వాత పిల్లలతో డాక్టర్లు మందులు అంటే కష్టం. మాకు కూడా ఇష్టమైనా కూడా పిల్లల గురించి మానేసాం. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఎలర్జీ పిల్లలు కాబట్టి ఐస్ క్రీమ్ కానీ ద్రాక్ష పళ్ళు కానీ తిన్న వెంటనే జలుబులు అయితే వస్తాయి. తర్వాత మావారు అడిగారనేసి హానీమూన్ డిలైట్ అని తీసుకొచ్చాడు. తర్వాత ఇంకొక ఫ్లేవర్ ఏంటంటే లైలా మజ్నూట. ఈ లైలా మజ్ను అయితే బాగానే ఉందండి, కొంచెం హానీ అది వేసి. ఏదో ఆట విడుపు, పిల్లలకి పరీక్షలు అయిపోయాయి, హాలిడేసు, రోజు ఒకసారి ఎక్కడికో అక్కడికి అంటూ ఉంటారు. సరే, ఇంకా స్కూళ్ళు కాలేజీలు తెరిచాక ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, చేయలేరు కాబట్టి ఇలా మధ్య మధ్యలో పిల్లల్ని కొంచెం ఎంజాయ్ వాళ్ళకి ఇస్తే ఏంటంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా మా బాబు ఏంటంటే వాళ్ళు ఎక్కడికి అడిగితే అక్కడికి ఒక్కొక్కసారి తీసుకెళ్ళిపోతే మళ్ళీ 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 అడగరు వాళ్ళు, ఇంకా ఇది కావాలి అది కావాలని. ఏదైనా ఒకసారి కొత్తది ఏదైనా వస్తే ఒకసారి టేస్ట్ చూసేసామనుకోండి, ఇంకా దాని జోలికి అయితే మనం వెళ్ళక్కర్లేదు. బాగానే ఉంది ఐస్ క్రీమ్ అయితే, చెప్పడానికి బాగానే ఉంది. అందులో చక్కగా ఆర్గానిక్ తేనె అనేసి, మిశ్రీ అంటే పటికి పంచదార, గేదెలు ఆవుల నేతులు అయితే ఉన్నాయి. ఎక్కువ రేటు ఆర్గానిక్ కదా, 1500 2000 ఉన్నాయి. రకరకాల ఐస్ క్రీమ్స్ అన్నీ అప్పటికప్పుడు కలిపి ఇస్తున్నారు. అవి దాని నిండా కూడా డ్రై ఫ్రూట్స్ అని ఇవన్నీ వేస్తున్నాడు అనమాట. దాంతో ఏంటంటే దానికి మనకి రేట్ అయితే ఎక్కువైపోతుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగా చూపించారండి. అంటే 450 ఉంది ఒక బాక్స్, 400 ml ఎంతో ఉంటుంది అది. అది మనం కావాలి అన్నప్పుడు ఇంటికి పట్టుకెళ్ళి శుభ్రంగా తినచ్చు. ఈ సమ్మర్లో ఏంటంటే అక్కడక్కడ తింటేనే నయ్యం, ఇంటికి పట్టుకెళ్తే పాలు అయిపోతాయి. రకరకాలు ఉన్నాయి, ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదండి ఈరోజు వీడియోలో. సరదాగా ఆట విడుపుకి పిల్లల్ని తీసుకొని ఐస్ క్రీమ్ సెంటర్కి అయితే వెళ్ళాము. పిల్లలతో మేము కూడా పిల్లల్లాగా ఐస్ క్రీమ్లు అయితే తిన్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇలా ఐస్ క్రీములు షాపులకు వెళ్ళి తినడం అన్నది నచ్చుతుందో అలాగా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోద్దు, మీ లైకు నాకు చాలా అవసరం అండి. నా ఛానల్ గ్రోత్కి ఇంకొంచెం పనికొస్తుంది. హైప్ బటన్ని ఇవ్వండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.